మోసమే జీవన వేదంగా భావించే పాకిస్తాన్ తన వక్రబుద్ధిని మరోసారి ప్రదర్శించింది. ఒప్పందం కుదిరి 4 గంటలు కూడా కాకుండానే కాల్పుల విరమణను యథేచ్ఛగా ఉల్లంఘించింది. మరి ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నట్టా లేనట్లా? పాకిస్తాన్ నమ్మక ద్రోహంపై భారత్ ఏం చేయనుంది? కొన్ని గంటల్లోనే పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. శ్రీనగర్లో భారీ పేలుళ్లు వినిపిస్తున్నాయి. ఉదంపూర్, బారాముల్లా, ఆర్ఎస్పురా తదితర సెక్టార్లలోని భారత సైనిక పోస్టులపై పాక్ సైన్యం కాల్పులు జరుపుతోంది. శ్రీనగర్, పఠాన్కోట్, జైసల్మేర్, ఉదంపూర్, బార్మర్ తదితర ప్రాంతాల్లో యథావిధిగా చెమ్మ చీకట్లు నెలకొన్నాయి. పంజాబ్ గురుద్వారా సమీపంలో పేలుళ్లు. ఆర్ఎస్పురలో పాక్ కాల్పులకు బీఎస్ఎఫ్ ఎస్ఐ ఇంతియాజ్ వీరమరణం పొందారు. పాక్ నిరంతరాయంగా ప్రయోగిస్తున్న డ్రోన్లను భారత్ అడ్డుకుని పేల్చేస్తుండటంతో ఇరు దేశాల సరిహద్దుల్లోని వివిధ ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవిస్తున్నాయి. అక్కడి ప్రజల సంతోషం కొన్ని గంటల పాటు కూడా నిలవలేదు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందన్న ఊరట వారికి దక్కలేదు. నిజానికి 3 రోజుల పాటు భారత్ పాకిస్తాన్ మధ్య కొనసాగిన ఉద్రిక్తతలకు శనివారం సాయంత్రం తాత్కాలికంగా తెరపడింది. రాత్రంతా చర్చలు జరిపామని, ఇరు దేశాలు తక్షణ పూర్తిస్థాయి కాల్పుల విరమణకు అంగీకారం తెలిపాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. ఆ తర్వాత కొద్దిసేపటికే పాకిస్తాన్ విదేశాంగ మంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇషాక్ దార్ స్పందించారు. తక్షణమే కాల్పుల విరమణకు భారత్, పాకిస్తాన్ అంగీకరించాయని ప్రకటించారు. తన సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత విషయంలో రాజీ పడకుండా ఈ ప్రాంతంలో శాంతి భద్రతలు కాపాడేందుకు నిరంతరం శ్రమిస్తుందని కూడా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఎప్పట్లాగే విలేకరుల ముందుకు వచ్చారు. పాకిస్తాన్ దిగి వచ్చిందని, ఆ దేశ డైరెక్టర్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ భారత డీజీఎంఓతో చర్చలు జరిపారన్నారు. పూర్తి స్థాయిలో కాల్పులతో పాటు భూమి మీద, ఆకాశంలోనూ, సముద్రంలోనూ సైనిక చర్యలను సాయంత్రం 5 గంటల నుంచి నిలిపివేయాలని ఇద్దరూ నిర్ణయించారని ప్రకటించారు. ఈ ఒప్పందం అమలుకు చర్యలు తీసుకోవాలని ఇరు వర్గాలకు సూచించామని, డీజీఎంఓలు ఇద్దరి మధ్య సోమవారం మళ్లీ చర్చలు జరుగుతాయని తెలిపారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కూడా ప్రకటించారు. కాల్పులు, సైనిక చర్య నిలిపివేతకు భారత్, పాకిస్తాన్ ఓ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాని నిర్మూలనకు భారత్ ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని ప్రకటించారు. అయితే కాల్పుల నిలిపివేతకు భారత్, పాక్ నేరుగానే కసరత్తు చేశాయని, అమెరికా మధ్యవర్తిత్వం తర్వాతే ప్రకటన వచ్చిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ స్వాగతించారు. అన్ని రకాల రవాణాకు తమ గగనతలాన్ని తెరుస్తున్నట్లు ఆ తర్వాత పాకిస్తాన్ కూడా ప్రకటించింది. అన్ని విమానాశ్రయాల్లోనూ సాధారణ కార్యకలాపాలు అందుబాటులోకి వచ్చాయని పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ అథారిటీ ప్రకటించింది. కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ సింధు జలాల నిలిపివేత నిర్ణయం యథావిధిగానే కొనసాగుతుందని భారత విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి. వీసా ఆంక్షలను కూడా ఉపసంహరించేది లేదని తేల్చి చెప్పాయి. ఎలాంటి షరతులు లేకుండానే కాల్పుల విరమణకు అంగీకరించామని చెబుతూనే సరిహద్దు ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ అంతం చేసే వరకు సింధు జల ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని వివరించాయి. దీనికి తోడు భారతదేశంలో ఎక్కడైనా ఉగ్రవాద ఘటన జరిగితే దానిని తమ దేశంపై యుద్ధ చర్యగానే భావిస్తామని చెబుతూ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించినట్లు ఆ వర్గాలు వివరించాయి. అంతేనా, మనం విధించే షరతుల ఆధారంగానే కాల్పుల విరమణ ఒప్పందం ఉండాలని ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, విదేశాంగ మంత్రి జైశంకర్కు ప్రధాని మోదీ స్పష్టం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే గట్టి ప్రతిచర్య తప్పదని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ పాకిస్తాన్ను హెచ్చరించారు. ఒప్పందం కుదిరిన తర్వాత కూడా కాల్పులు జరపడం, డ్రోన్లతో దాడి చేయడాన్ని ఖండించారు. For the last few hours there have been repeated violations of the understanding arrived at earlier this evening between the Directors General of
military operations of India and Pakistan. This is a breach of the understanding arrived at earlier today. The armed forces are giving an adequate and appropriate response to these violations, and we take very, very serious notice of these violations. We call upon Pakistan to take appropriate steps to address these violations and deal with the situation with seriousness and responsibility. యుద్ధం తమ అభిమతం కాదని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. శనివారం పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడ్డ తర్వాత వాంగ్ యీతో దోవల్ ఫోన్లో మాట్లాడారు. పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని గురించి ఆయనకు వివరించి 26 మంది ఆ ఘటనలో మృతి చెందినట్లు వివరించారు. ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు కాల్పుల విరమణకు భారత్, పాక్ అంగీకరించాయని, అయితే ఒప్పందం జరిగిన 4 గంటల్లోనే పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించిందని దోవల్ వివరించారు. పహల్గాం దాడిని చైనా తీవ్రంగా ఖండిస్తోందన్నారు వాంగ్ యీ.